ఇద్దరు పిల్లల్ని చిన్న పిల్లల్ని సంకర పెట్టుకొని దేశం కొరకు పోరాడిన సోనియా గాంధీ తెగువ కింద మీరెంత? అప్పటికి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చి యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? స్ట్రేచర్ గురించి మాట్లాడేటోడు స్ట్రేచర్కి పోతారు, స్ట్రెచర్ నుంచి ఆడికి పోతారు, మార్చురికి పోతారు. హిట్లర్కి అదే అయింది. స్ట్రేచర్ గురించి మాట్లాడి హిట్లర్ ఏమైంది తెలుసా? చివరికి తనను తాను కాల్చుకొని చచ్చిండు కేసీఆర్. గుర్తుపెట్టుకో, నియంతల జీవితం చివరికి ఎక్కడికి వస్తుందో అది. ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకు. నీకు అధికారం ఇచ్చిన రోజేమో అందలం ఎక్కి కూర్చొని అందరినీ కూర్చోబెట్టి ఇలా స్పీకర్లను గౌరవించిండ్రా? మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిండ్రా? ఒక దళితుడైన సిఎల్పి నాయకుడుగా ఉన్న బట్టి గారి యొక్క అధికారాన్ని తీసేసింది ఎటుపోయింది? సంపత్ గారిని, వెంకటరెడ్డి గారిని డిస్మిస్ చేసే హక్కు మీకు లేకుండా చేసిన రోజు ఎటుపోయింది? ఇలా మీకు ప్రజాస్వామ్యం గురించి గుర్తొస్తున్నది, మీకు ప్రజలు గుర్తొస్తున్నారు.